బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. ఇది ఓకేనమ్మా? మరీ లౌడ్గా లేదా? ఇది ఇది లేకుండా మేనేజ్ చేయలేమా? కొంచెం తగ్గిస్తావమ్మా? చెక్ 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 ఓకేనమ్మా? చెక్ చెక్ ఓకే. మళ్ళా లౌడ్ అయింది. చెక్ 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 ఇంత లౌడ్ అవసరమా? చెక్ చెక్ ఓకేనమ్మా? ఓకే. బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న పార్టీ అయినా కూడా ఈరోజు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా చాలా పెద్ద సమస్య, చాలా తీవ్రమైన సమస్య. బీజేపీ పార్టీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయింది. అంటే సంవత్సరానికి 20 కోట్ల ఉద్యోగాలు, 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో బీజేపీ పార్టీ స్టేట్మెంట్ రిలీజ్ చేయాలి. కనీసం మన రాష్ట్రానికి కనీసం 1 కోటి ఉద్యోగాలైనా వచ్చాయా? ఇవ్వాల్సిన బీజేపీ పార్టీ ఆ మాట నిలబెట్టుకోలేకపోయింది. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ పార్టీ మన రాష్ట్రాన్నే కాదు ప్రతి రాష్ట్రాన్ని, దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని మోసం చేసిన పార్టీ, యువతను మోసం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. మన దేశంలో నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేషనల్ లెవెల్లో యువకులకు న్యాయం చేయటానికి మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. మొన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖార్గే గారు కలిసి యువకుల కోసం రిలీజ్ చేసిన నేషనల్ మేనిఫెస్టో ఒకసారి మన రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేషనల్ అజెండా యువత కోసం ఈ విధంగా ఉంది అని డిక్లేర్ చేస్తున్నాం. భర్తీ భరోసా అనే స్కీము కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తుంది అని దేశంలోని యువతలందరికీ మాటిస్తున్నాం. పక్కాగా మొదటి ఉద్యోగం ఇది ఎక్కడా లేని విధంగా అప్రెంటిస్షిప్కి హక్కు కల్పిస్తూ 25 సంవత్సరాలు తక్కువ వయసున్న ప్రతి డిప్లొమా హోల్డర్కి, డిగ్రీ హోల్డర్కి, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇలాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వాళ్ళకి ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థల్లో ఏడాది పాటు వాళ్ళకి అప్రెంటిస్షిప్ ఇస్తూ వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం రూపొందించిన పథకం. దీని ద్వారా స్కిల్ డెవలప్మెంట్ కోసం అప్రెంటిస్షిప్లో చేరిన ఈ యువకులకి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఇచ్చేలా రూపొందించిన పథకం. పేపర్ లీకుల నుండి విముక్తి కలిగిస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇటీవల చూసాం, ఉత్తరప్రదేశ్లో అయితేనేమి, మొన్న పక్కన ఉన్న తెలంగాణలో అయితేనేమి పేపర్ లీకులు అయ్యి ఎంతమంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారో కూడా చూసాం. ఇలాంటివి కాకుండా ఉండడానికి
కట్టుదిట్టమైన భద్రత, కఠినమైన కొత్త చట్టాల ద్వారా పేపర్ లీకులు అన్నది జరగకుండా ఉండేటట్టు చూస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. గిగ్ ఎకానమీలో సామాజిక భద్రత. గిగ్ ఎకానమీ అంటే అమెజాన్, జొమాటో లాంటి డెలివరీ బాయ్స్ అయితేనేమి, ఊబర్, క్యాబ్స్ లాంటి డ్రైవర్లు అయితేనేమి, ఇలాంటి వాళ్లకు సింగిల్ జాబ్ ఓరియంటెడ్గా పనిచేస్తున్న వాళ్ళకి ఈరోజు ఏ మాత్రం భద్రత లేదు. మొన్న చూసాం, ఒక అబ్బాయి డెలివరీ చేయడానికని వెళ్తే డెలివరీ చేసిన తర్వాత బయటికి అపార్ట్మెంట్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో కింద పడితే, బాల్కనీ నుంచి కింద పడితే ప్రాణం పోయింది. కానీ ఆ అబ్బాయికి కనీసం ఇన్సూరెన్స్ కూడా ఇవ్వలేదు ఆ కంపెనీ. ఇలాంటివి జరగకుండా ఉండడానికి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న బిడ్డలకు అందరికీ బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉండేలా, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ కూడా ఉండేలా ఆ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా బాధ్యత వహించి గిగ్ ఎకానమీలో పనిచేస్తున్న వాళ్ళకి తగినంత గౌరవం, తగినంత సెక్యూరిటీ ఇచ్చే విధంగా కొత్త చట్టాలు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. యువ రోషిని ద్వారా 5,000 కోట్లతో ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని, దీని ద్వారా 40 సంవత్సరాలు కంటే తక్కువ ఉన్న వారికి వారు ఏదైనా ఉద్యోగాలు ఏదైనా చిన్న స్టార్టప్లు చేసుకోవాలంటే వాళ్ళకి ఫండ్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మాటిస్తుంది. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది అంటే ఈరోజు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో, దిగ్విజయంగా జరుగుతున్న పాదయాత్రలో ఎంతోమంది యువకులు ఆయన దగ్గరికి వచ్చి ఈ సమస్యలు ఉన్నాయి, మేము ఈ సమస్యలు ఫేస్ చేస్తున్నాము, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వటం లేదు, ప్రైవేట్ పరంగా ఏ ప్రభుత్వాలు కానీ ప్రోత్సాహాలు ఇవ్వటం లేదు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వటం లేదు, ఇలాంటి ఎన్నో సమస్యలు ఆయన ముందుకు వచ్చాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టో యువకులకు న్యాయం చేసే ఈ మేనిఫెస్టో. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో యువకులకైతే న్యాయం జరగటం లేదు. ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అతిపెద్ద సమస్యగా మారింది. లక్షల మంది బిడ్డలు ఈరోజు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 8,000 రూపాయలకు 10,000 రూపాయలకు పనిచేసుకుంటున్న పరిస్థితి ఉంది ఈరోజు. ఎందుకు అని అడుగుతున్నాం. ప్రభుత్వాలు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని, మీరు 2,30,000 ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తాము అని మాటిచ్చి, మీ ఎన్నికల ప్రచారాల్లో మీరు మాటిచ్చి అధికారంలోకి వచ్చారు. 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి. చంద్రబాబు గారు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వాటిని భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు 7,000నే భర్తీ చేస్తున్నారు, సిగ్గులేదా అని తిట్టిన మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి వేసి అన్ని టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, 25,000 టీచర్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న మీరు ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర యువతకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 2,30,000 ఉద్యోగాలు ఆ రోజు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయి అన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా వాటిని అన్నింటినీ భర్తీ చేస్తాము అన్నారు. మరి ఈరోజు ఎన్ని భర్తీ చేశారు? ఎన్ని భర్తీ చేయలేదు. కనీసం 10% కూడా భర్తీ చేయలేదు. కనీసం 2% కూడా భర్తీ చేయలేదు. మీకు కావాల్సిన వాళ్ళకు, మీ కార్యకర్తలకు మీకు కావాల్సిన ఉద్యోగాలు ఇచ్చుకొని వాటిని పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు తప్పితే 2,30,000 ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేస్తాము, ఖాళీగా ఉన్నాయని చెప్పిన మీరు ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. కనీసం మీరు చేయకపోగా, బిడ్డలకు సమాధానం ఇవ్వకపోగా ఈరోజు మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన మీరు 2,30,000 ఉద్యోగాలు ఒక పక్క వేయకపోగా ఈరోజు 23,000తో మెగా డిఎస్సి వేస్తారు అని 5 సంవత్సరాలుగా పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈరోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి విడుదల చేశారు. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఆ రోజు 7,000 ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు.
మరి మీరు 6,000 ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే దానిల కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కూడా ఇంత ఆఖరి మూమెంట్లో ఇంకా ఎలక్షన్లు 2 నెలలు ఉన్నాయి అనంగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి అని ఉంది అని అడుగుతున్నాం. ఇన్ని రోజులు ఏం చేశారు? 5 సంవత్సరాలుగా ఏం చేశారు? మీకు ఆ రోజే తెలుసు 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేస్తాము అన్నారు. మీకు ఆ రోజే తెలుసు 23,000 ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని తెలుసు. మరి 5 సంవత్సరాలు మీరు ఇవ్వకపోగా లాస్ట్ 2 నెలలు ఇచ్చారంటే మరి ఇన్నేళ్ళు ఏం చేశారు మీరు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి, మన బిడ్డలకు సమాధానం చెప్పాలి. ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తున్నారు? ఈరోజు ఉద్యోగాలు లేక బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే వాళ్ళు లేరు. మేము కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా, మీ చర్యలకు విరుద్ధంగా మేము ధర్నా చేయాలని అనుకుంటే ఏం చేశారు? ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎంతమంది ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్లు చేశారు. అసలు ఒక ప్రోగ్రామ్గా తీసుకొని ఒక యువకులంతా, యూత్ కాంగ్రెస్ అంతా, NSUI అంతా మొత్తం అందరూ కలిసి చేస్తే ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నేను కూడా చెయ్యబోతే, తీరా నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేయబోతే తప్పించుకొని వచ్చి ఆఫీస్లోనే, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇదే బిల్డింగ్లో రాత్రంతా గడపాల్సి వచ్చింది పోలీసుల నుంచి తప్పించుకోవడం. మేమేమైనా టెర్రరిస్టులమా? మేమేమైనా క్రిమినల్స్మా? ఎందుకు చేస్తున్నారు ఇలా అని అడుగుతున్నాం. కనీసం ప్రజలకు, ప్రతిపక్షాలకు కనీసం నిరసన చేసే హక్కు కూడా లేదా? తీరా అంతా చేసి మమ్మల్ని మేము కాపాడుకొని నెక్స్ట్ రోజు ధర్నా చేస్తే మమ్మల్ని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి పోలీస్ స్టేషన్లలో పడేశారు. పోనీ దాంతోనైనా మీకేమైనా చలనం వచ్చిందా? ఉద్యోగాలు ఇచ్చారు అంటే ఏం చేశారు? పోలీసులను వాడుకుంటున్నారు, మీ అధికార దుర్వినియోగం చేస్తున్నారు తప్పితే అసలు మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ మీద, వాళ్ళ కోపం వచ్చిన వాళ్ళ మీద ఈడీని ప్రయోగిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ని ప్రయోగిస్తుంది. మీరు కూడా అంతే కదా, పోలీసులను ప్రయోగిస్తున్నారు. మరి మీరు బీజేపీ వారసులు అని మీరు అనిపించుకుంటున్నారు కదా, మీరు బీజేపీ వారసులు కాకపోతే మరి ఏమిటి? ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ యువకులను మోసం చేసింది. 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పి. ఇక్కడ జగనన్న గారు కూడా మన యువకుల్ని మోసం చేశారు. 2,30,000 ఉద్యోగాలు మన యువకులకు ఇస్తామని చెప్పి. మరి మీకు బీజేపీ పార్టీకి ఏమిటి తేడా? మీరు ముమ్మాటికి బీజేపీ వారసులనే నిరూపించుకుంటున్నారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఏమా ఎనీథింగ్ ఎల్స్? దగ్గరికి వస్తున్నాయని మీరే చెప్తున్నారు కదా, క్లారిటీ కూడా వస్తుంది. ఆల్ ఇన్ డ్యూ టైం. ప్రక్రియ జరుగుతుంది. ఓకే, అంతేనమ్మా. రాష్ట్ర ప్రజలు ఎలా చూస్తున్నారు, మీరు ఎలా చూస్తున్నారు? ఇది ఏం పద్ధతి అని ఎవరికి అనిపించటం లేదా? అసలు గమనించాల్సిన పాయింట్ ఏమిటంటే, మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీలు కలిసి. ప్రత్యేక హోదా మనకు ఊపిరి. ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం, మనకు భవిష్యత్తు లేదు. 10 సంవత్సరాలుగా అది నిరూపణ అయ్యింది. అయినా కూడా ఈ 10 సంవత్సరాలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంతమంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు. అసలు ఆ మాటే లేకుండా చేశారు. ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా. ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీగా వచ్చి మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేక హోదా గురించి తెలుగుదేశం పార్టీ కానీ, చంద్రబాబు గారు కానీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అధికారంలో ఉండి, ముఖ్యమంత్రులుగా ఉండి అని అడుగుతున్నాం. ఈరోజు ప్రత్యేక హోదా మనకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఇవ్వలేదు, మనకు రాజధాని ఇవ్వలేదు. ఒక్క హామీ కూడా నెరవేరకపోతే మరి చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారో సమాధానం చెప్పాలి. ఏం చేసింది బీజేపీ పార్టీ అని పొత్తు పెట్టుకుంటున్నారు? బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తే, ఇంత వెన్నుపోటు పొడిస్తే చంద్రబాబు గారు అంతగా తిట్టి, అంతగా దూషించి మళ్ళీ ఈరోజు రాష్ట్రం కోసమని నేను పొత్తు పెట్టుకుంటున్నానని చెప్తున్నాడంటే ఇంకా ఏమనాలి మనిషిని? ఈ పెద్ద మనిషి ఊసరి వాళ్ళ కంటే ఎక్కువ రంగులు మారుస్తున్నారు కదా. ఫస్ట్ ఏమో ప్రత్యేక హోదా కోసం పొత్తు పెట్టుకుంటున్నానని చెప్పాడు, ఎన్నికలు గెలిచారు, వాళ్ళ క్యాబినెట్లో అధికారం కూడా అనుభవించారు. ఆ తర్వాత లేదు అని తిట్టి మరీ బయటకు వచ్చారు. ఇప్పుడు మళ్ళీ మెచ్చుకొని మేము గౌరవిస్తున్నామని చెప్పి మళ్ళీ చేరుతున్నారు. దేనికండి మీకు గౌరవం? పవన్ కళ్యాణ్ గారిని కూడా అడుగుతున్నాను, మోడీ అంటే అపారమైన గౌరవం అన్నారు. దేనికి మీకు అపారమైన గౌరవం? మనకు పోలవరం ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? మమ్మల్ని రాజధాని ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా?
స్పెషల్ చేసి ఇచ్చినందుకు మీకు అపారమైన గౌరవమా? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఇంకా తెలివైన వాళ్ళు, మీ పొత్తులు కనిపించవు. ఎందుకంటే మీ అక్రమ పొత్తులు, మీ రహస్య పొత్తులు. చంద్రబాబు గారైనా బహిరంగంగా ప్రజలకు చెప్పి పొత్తులు పెట్టుకుంటున్నారు, జగనన్న గారు అయితే రహస్యంగానే పొత్తులు పెట్టుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా బీజేపీ పార్టీని ఒక్క ప్రశ్న అడిగింది లేదు. ఇన్ని సంవత్సరాలుగా ఎన్ని బిల్లులు ఉంటే ప్రతి బిల్లులకు మద్దతు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇన్ని సంవత్సరాలుగా ఎక్కడ వాళ్ళకు ఏ అధికారం కావాలైనా బీజేపీ పార్టీ నాయకులకి మనది పెట్టిందే, ఇక్కడే అడ్డా అన్నట్టుగా ఏది కావాలంటే బీజేపీ పార్టీకి, ఏ ప్రాజెక్ట్ అయినా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ అధికారమైనా బీజేపీ పార్టీ తీసుకోవచ్చు, ఏ దేనికైనా రెడీ అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ బీజేపీ బానిసలుగా మీరు ఎందుకు వ్యవహరిస్తున్నారు అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీకి తెలుసు అవినీతి చేస్తున్నారు అని బీజేపీ పార్టీ చెప్తూనే ఉంది. మద్యం మాఫియా అంటారు, మైనింగ్ మాఫియా అని చెప్తున్నారు, వాళ్ళ నాయకులే వచ్చి మాట్లాడుతున్నారు. మరి మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఏ యాక్షన్ అయినా తీసుకోవడం లేదు ప్రభుత్వం మీద? ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు. ఎవడు మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే, అంటే క్యాషే పెట్టి కొనాలట, డిజిటల్ పేమెంట్సే లేవు. మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు ఎంత అమ్ముతున్నారు? స్టేట్ ట్యాక్స్ ఏంటి, సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి? అసలు పద్ధతి పాడు ఏది ఉండాల్సిన పని లేదా? కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు వాచ్ డాగ్స్ కాదా బీజేపీ పార్టీ? మీరు ఇక్కడ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? మీ ఈడీలు, సిబిఐలు, మీ ఎంక్వైరీలు ఇక్కడ ఏం పనిచేయవా? మీకు తొత్తులుగా ఉన్న వారి దగ్గర పనిచేయవు, మీకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ దగ్గర పనిచేస్తాయి, వాళ్ళని మళ్ళీ లొంగ తీసుకోవడం కోసమే. ఇది ఏం పద్ధతి అని అడుగుతున్నాం. మాఫియా జరుగుతుందని తెలుసు, లిక్కర్ మాఫియా అని మీరే చెప్తున్నారు, సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. ఒక్కొక్క సభకి 90 కోట్ల రూపాయలు అవుతుందట. ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ? సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు, 600 కోట్లు ఖర్చు పెడుతున్నారట. ఎవరి డబ్బులు ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సి